నంద్యాల పట్టణ శివార్లు అనుమానాస్పద మృతి. నంద్యాల పట్టణ శివార్లోని కర్నూలు బైపాస్ వద్ద కుందూనది బ్రిడ్జి కింద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడు నూనెపల్లె మంచినీళ్ల బావికి చెందిన అరిఫ్ గా గుర్తించారు. సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో కుటుంబ సభ్యులతో అరిఫ్ గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం ఇంటి నుండి వెళ్లిపోయిన అతను శనివారం ఉదయం కుందూనది బ్రిడ్జి కింద మృతదేహంగా కనిపించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మామూలుగా ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి పడుకుంటే ఇంకా నేను మళ్ళీ వాకిలి తీయి, నేను తాగడానికి పోవాలి, వాకిలి తీ అంటే నేను తీయనంటే తీ అని సతాయిస్తుంటే తీసిన. 11:30 అయింది అప్పుడు టైం. 11:30 పోయినాడు ఇంట్లో నుంచి. పోతా మళ్ళీ కింది దిగిన తర్వాత ఇంకా వదులుతా అన్నాడు. నేను పోతున్నా నాన్న, ఇంకా నేను చచ్చిపోతా ఇట్ట అని వదిలినాడు. అంటే ఇంకా ఇంటి ఓనరా వడిచింది. ఇంటి ఓనరా వండి ఏంది రాత్రిపూట ఎప్పుడు పనుకొని ఎప్పుడు ఇదే పంచాయతీ అని ఇదే అని అడిచింది. అట్లుంటే ఇంక వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు విన్నాడు. అప్పుడు అమ్మ తిడుతున్నాడు, అమ్మ చచ్చిపోతాను ఎట్లా అని ఏందేంది అంటున్నాడు. అంటే మొన్న ఇట్నే వెళ్ళిపోయినాడు, వీళ్ళ చెల్లెలో అందరూ ఎతుకులాడు రాపో ఇంకా నీకే బాధ్యత ఎట్లా అని చెప్తుంటే ఊరికి ఎందుకు ఈ పీకులాట తీసుకొని వచ్చి వాళ్ళ ఊర్లోనే వదిలిపెట్ట అడిగినాను కూడా. మా ఆడపిల్లకు 4 రోజులు పెట్టుకోమ్మా, నువ్వే ఊరికి సతాయిస్తాను నన్ను కూడా చెప్పిన పొద్దున. ఇదే జరిగినది. ఎత్తులా ఆడుకుంటూ వస్తుంటే అక్కడ మనుషులు ఉంటే తొంగి చూస్తుంటే ఎవరో ఉన్నారు ఆడ. అంటే తొంగి చూస్తే కాళ్ళు కానొచ్చినాయి. ఈయన బట్టలు వేసుకునేది అని ఏమన్నా తాయి పడుకున్నాడేమో అనుకున్నాను నేను. అంతే దిగి చూద్దామంటే మా తమ్ముడు ఇద్దరం వద్దు కొంచెం ఆగు, అందరినీ పిలిచిపోదామని అందరు వచ్చిన తర్వాతనే కిందికి దిగినాం. ఏం జరిగింది అనుకుంటున్నాను? ఇంకంతే, ఏం లేదు, నాకు కూడా తెలియదు. మా అన్న కనపల్లె ఎవరో కొట్టి చంపినారు. వాడైతే సావాడు, కావాల్సిందిగా ఎవరో చేసినారు. తాగితే వచ్చి ఎవరితో కొట్లాడారు ఏం లేదు. పోలీస్ కంప్లైంట్ అప్పుడు దాకా ఇచ్చి పెట్టాము. మా అన్నకి ఇట్లా జరిగిందంటే కారణం ఎవరో తెలియాల. వదిలిపెట్టాం, అప్పుడు దాకా ఎవరు వదిలిపెట్టారు. చంపినారు. కావాల్సింది ఇంత దూరం రాడు మా అన్న. కల్పించుకున్నట్టు ఇట్లా వేసినారు. వాళ్ళు బయట పడదాకా వదిలిపెట్టారండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.